హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియో దసరా స్పెషల్గా నేను 9 రకాల నైవేద్యం రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. అందులో మొదటిది కట్టె పొంగలి అండి, అది కూడా నెయ్యి ఫ్లేవర్లో. నేను ఇక్కడ పెసరపప్పుని 1 కప్ తీసుకుంటున్నాను. ఈ 1 కప్ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసేసుకొని సేమ్ కప్తో 1 కప్ రైస్ని కూడా తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. 1కి 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల రైస్ అండ్ పప్పుకి 8 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పొంగలి జారుడుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి, అందుకే వాటర్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాగా ఉడికించేసుకోవాలి. మనకి సంగటి ప్రిపేర్ చేసుకునే కన్సిస్టెన్సీలో రావాలండి పొంగల్ అన్నది. అంతవరకు నేను ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇది ఉడికిపోయినప్పుడు పెసరపప్పు కానీ రైస్ కానీ బాగా మెత్తగా అయిపోతాయండి, మెతుకుల్లాగా లేకుండా. అలా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. అసలు వాటర్ లేకుండా ఉండేట్టుగా కాకుండా చూడండి, ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. అందులో నెయ్యిని తీసుకున్నాను 3 టీ స్పూన్లు. గడ్డ కట్టి ఉంది కాబట్టి నేను ఇలా కరిగించుకొని మొత్తం నెయ్యిని ఇలా ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక 1 టీ స్పూన్ మిరియాలు, అలానే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను యాడ్ చేసుకున్నాను. అల్లం పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాక కరివేపాకుల్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పుల్ని కట్ చేసుకొని వేసుకొని బాగా వేపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముద్ద ఇంగువ అని దొరుకుతుందండి, అది ఒక చిన్న పీస్ తీసుకోవాలి. అది ఇందులోకి యాడ్ చేసుకుంటే ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ అది కరిగిపోతుందండి. అది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే యాడ్ చేశాను. ఇది లేకపోయినా పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. ఈ పోపుని ఇప్పుడు పొంగల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. దసరా మొదలైన తర్వాత నవరాత్రుల్లో మొదటి రోజు మనం అమ్మవారికి ఇలా నెయ్యితో కట్టె పొంగలి ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. మొదటి రోజు మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. ఇదే పద్ధతిలో మీరు పొంగల్ని వీలైతే ఇంకొంచెం ఉడికించుకోండి మెత్తగా. నేను ఉడికించిన పొంగలి అక్కడక్కడ రైస్ కనపడుతుంది, మీరు మరి కాస్త ఎక్కువగా ఉడికించడానికి ట్రై చేయండి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మన రెండవ రెసిపీ చింతపండు ఆవ పులిహోర అండి. నేను ఈ పులిహోర కోసం నల్ల చింతపండు లేదా పాత చింతపండు అంటారు కదా, అది యూజ్ చేస్తున్నాను. దీంతో ప్రిపేర్ చేసే పులిహోర టేస్ట్ మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఈ చింతపండుని నానబెట్టుకొని ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఏదైనా చెత్త ఉంటే మనకి వచ్చేస్తుంది. స్ట్రెయిన్ చేసుకుంటే టైం టేకన్ అని నేను చేత్తోనే ఫిల్టర్ చేసుకుంటున్నానండి. ఇలా వచ్చిన చెత్తని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా చింతపండు రసంని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను రైస్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఈ రైస్ని చల్లార పెట్టుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ పులిహోర కావాలనుకుంటే అంత చల్లార పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక ఫుల్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ మిరియాలని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమేమైతే యాడ్ చేస్తున్నామో అవి పులిహోరలోకి పొడి ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నల్ల నువ్వులని కూడా 2 టీ స్పూన్లు వేసుకొని 1 టీ స్పూన్ మెంతులని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ పొడి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయండి పులిహోరకి. ఇప్పుడు అవి చల్లార పెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టుకొని ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, అలానే కొన్ని జీడిపప్పులు, ఇంతే అండి. ఇంతకు మించి ఎక్కువ ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇందులో కూడా ఒక చిన్న ముద్ద ఇంగువని యాడ్ చేసి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఎంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామో ఆ ఆయిల్ నుంచి ఈ చింతపండు గుజ్జు మొత్తం సపరేట్ అయిపోయే వరకు అది ఉడకాలన్నమాట. ఈలోపు మనం వేపుకున్న వాటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి చింతపండు బాగా దగ్గర పడింది చూడండి. ఇలా ఉడికించుకుంటూ ఈ విధంగా చింతపండు మొత్తం ఆయిల్ నుండి సపరేట్ అయిపోవాలండి. ఆయిల్ కూడా ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు
రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చల్లారబెట్టుకున్న రైస్ని వేసేసుకొని కలిపేసుకోవాలండి. రైస్ మనం ఇందులో వేసుకొని కలుపుకునేటప్పుడు తక్కువైతే మళ్ళీ కాస్త యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా రైస్ని వేసుకుంటూ మొత్తం పులిహోరని కలిపేసుకోవాలి. ఈ చింతపండుతో ప్రిపేర్ చేసే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. గుళ్ళల్లో ప్రసాదాలు పెడతారు కదా, అందులో కూడా యూజ్ చేసే చింతపండు నల్ల చింతపండే అండి. అందుకే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనం నల్ల చింతపండుని యూజ్ చేస్తే పులిహోర నల్లగా వస్తుంది అని ఏం లేదండి. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే పులిహోర అచ్చం మనం గుళ్ళో తిన్న ప్రసాదం లాగానే ఉంటుంది. చూడండి, మొత్తం రైస్ని చింతపండులో కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ జార్లో ఉన్న పొడిని ఇందులో వేసేసుకొని మొత్తం రైస్కి ఈ పొడి పట్టేటట్లుగా గరిటెతో కలిపేసుకోవాలండి. ఈ పులిహోర మనం ఏ కర్రీ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ అలానే తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాక సర్వ్ చేసుకొని రెండవ రోజు నైవేద్యంగా అమ్మవారికి ప్రసాదించవచ్చు. ఇది మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన మూడవ రెసిపీ కొబ్బరి అన్నం అండి. పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకునే కోకోనట్ రైస్ లేదా కొబ్బరి అన్నం అంటాం కదా. ఇది చాలా సింపుల్ అండి. రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకులు, పచ్చిమిర్చి, జీడిపప్పులు వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఇందులోకి తురుముకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకొని వేపుకోవాలి. పచ్చి కొబ్బరి కాస్త మగ్గాలన్నమాట. చాలా సింపుల్గా అయిపోయే కొబ్బరి అన్నం అండి ఇది. మూడవ రోజు అమ్మవారికి ప్రసాదం లాగా చేసి పెట్టచ్చు. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత మంచి అరోమా వస్తుందండి. స్మెల్ చాలా కమ్మగా వస్తుందన్నమాట. అలా వచ్చేటప్పుడు మనం ఉడికించుకొని చల్లార పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ప్లేట్ రైస్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు కొబ్బరి తురుముకి 2 ప్లేట్ల రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను సమంగా యాడ్ చేసుకుంటున్నాను రైస్ని, కొబ్బరి తురుముని. అప్పుడే మనకి కొబ్బరి అన్నం టేస్ట్ అన్నది తెలుస్తుంది. మీరు కావాలంటే మరొక ప్లేట్ రైస్ని యాడ్ చేసుకోండి, పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు. కానీ ఈ విధంగా ఈక్వల్గా తీసుకుంటే మాత్రం ఫ్లేవరు చాలా బాగుంటుందండి. చూసారా, మనకి చాలా సింపుల్గా కొబ్బరి అన్నం అన్నది రెడీ అయిపోయింది. మనం జస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకొని 2-3 రకాల ప్రసాదాలని ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇందులోకి నేను ఫైనల్గా రుచికి సరిపడా చాలా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే రైస్ కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఫైనల్గా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి అన్నం కూడా మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఇది కూడా పళ్ళెంలోకి సర్వ్ చేసేసుకొని మూడవ రోజు అమ్మవారికి ప్రసాదంలాగా సమర్పించవచ్చు. ఇప్పుడు మనం 3 రకాల ప్రసాదాలను చూసేసాం కాబట్టి మరి 4వ రకం నేను బెల్లంతో ప్రిపేర్ చేసిన సేమియా కేసరి అండి. జనరల్గా ఇది పంచదారతో చేస్తూ ఉంటారు కదా, నేను బెల్లంతో ప్రిపేర్ చేసి చూపిస్తాను. బెల్లంని కరిగించే పని లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసుకొని 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న బాదం, అలానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలని వేపుకోవాలి. ఏ స్వీట్కైనా, ఏ ప్రసాదం రెసిపీస్కైనా ఇవి కంపల్సరీ కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది వీటిని వేపుకొని పక్కన పెట్టుకుంటే ఏ రెసిపీలోకైనా ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను 1 గ్లాసు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యిలో సేమియాని బాగా కలర్ చేంజ్ అయిపోయే వరకు వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ వాటర్ని ఒక బౌల్లో వేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి వేగిపోయేలోపు మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోతాయి అన్నమాట. చూడండి, కలర్ బాగా రెడ్గా బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి కదా సేమియా. ఇప్పుడు ఇందులోకి నేను 3-4 ఇలాచీలను క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోండి. ఏ స్వీట్కైనా సరే ఇలాచీ మంచి ఫ్లేవర్ కాబట్టి అస్సలు మిస్ చేయొద్దు. ఇలా వేపేసుకున్న సేమియాలోకి మనం వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 1.5 గ్లాస్ వాటర్ని వేసేసుకొని సేమియాని ఉడికించుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవడం వల్ల సేమియా మెత్తగా అవ్వకుండా సరిఎసురులాగా బాగా ఈ విధంగా
పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో 3/4 కప్పు దంచుకున్న బెల్లంని యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోండి. ఫుడ్ కలర్ నచ్చదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి, న్యాచురల్గానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ కాస్త జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కాకపోతే బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి. చూస్తున్నారు కదా, మనం చూస్తూ ఉండగానే బెల్లం కరిగిపోయి ఈ సేమియా కేసరి చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇదే ప్యాన్లోనే కాసేపు పక్కన చల్లారబెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించవచ్చు అన్నమాట. చూసారు కదా, సేమియా చల్లారిపోయిన తర్వాత కూడా ఎంత బాగా పొడి పొడిగా ఉందో. ఈ విధంగానే వస్తుందండి. ఇదే విధంగానే ట్రై చేయండి. మరి 5వ రెసిపీ దద్దోజనం లేదా పెరుగన్నం అండి. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. రైస్ని కుక్ చేసి పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ పోపు దినుసులని ఆయిల్లో వేసుకొని, అలానే 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు, 2 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పులు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నింటినీ ఒకేసారి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. నేను ప్రిపేర్ చేసి చూపించే ప్రతి నైవేద్యం రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోయేవే అండి. మామూలుగా దద్దోజనంకి రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది. నేను రైస్ ఇక్కడ స్టిక్కీగా ఉందని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను మెత్తగా అవ్వడానికి. మీరు కూడా దద్దోజనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని రైస్లో ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఫ్రెష్గా ఉన్న పెరుగును యాడ్ చేసుకొని చేత్తోనే మొత్తం రైస్ పెరుగు కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. మనం దద్దోజనం లేదా పెరుగన్నంని మన చేత్తోనే గట్టిగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. స్పూన్తో కానీ గరిటెతో కానీ కాకుండా చేత్తోనే బాగా కలిపేసుకొని దద్దోజనంని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా పెట్టుకున్న పోపుని ఈ పెరుగన్నంలోకి యాడ్ చేసేసాను. ఇందులో మీరు పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా అని అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నాకు అల్లం ముక్కలు ఇష్టం లేదు, అందుకే యాడ్ చేయలేదు. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మిరియాలని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, కానీ నేను పొంగల్లో యూజ్ చేశాను మిరియాలని, అల్లంని. దద్దోజనంలోకి యాడ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువగా ఘాట్ వస్తుంది అనిపించింది. అందుకే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దానిమ్మ గింజలతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇలానే ట్రై చేయండి మీరు కూడా. మరి మన 6వ రెసిపీ రవ్వ కేసరి అండి. ఏ రెసిపీ చూసుకున్నా అన్నీ సింపుల్గా అయిపోయేవి కదా. ఇప్పుడు ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేపుకోవాలన్నమాట. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఏ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసే ముందైనా సరే, నైవేద్యాలు ప్రిపేర్ చేసే ముందైనా సరే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టుకోవాలని. ఇందులోకి నేను ఎక్స్ట్రాగా ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేశాను. ఎండు కొబ్బరి తురుము కేసరికి చాలా మంచి ఫ్లేవర్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. మీరు ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరైతే దసరాకి ఏం రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం నేను కూడా తప్పకుండా అలానే ప్రిపేర్ చేసుకుంటాను. నేను మరొక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాంబే సూజీని 1 గ్లాస్ తీసుకొని ఈ నెయ్యిలో మంచిగా అరోమా వచ్చే వరకు, కలర్ చేంజ్ అయిపోయే వరకు ఇలా వేపేసుకుంటున్నాను. కేసరికి రవ్వని వేపుకుంటేనే మనకి కేసరి టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే గంజి గంజిగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని వేపుకోవాలన్నమాట. అలానే ఈ రవ్వతోనే కేసరి అన్నది ప్రిపేర్ చేసుకోవాలి, ఉప్మా రవ్వతో కాకుండా. అప్పుడే కేసరి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇది ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తే కేసరి బాగా స్మూత్గా వస్తుందండి. ఇందులోకి నేను 3 ఇలాచీలను క్రష్ చేసి వేసుకున్నాను. అలానే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకోవడం వల్ల కేసరి అన్నది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగా మెత్తగా ఉంటుందండి ఎంతసేపు అయినా సరే. ఇప్పుడు ఇందులోకి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం వేపుకొని పెట్టుకున్న రవ్వని వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి, ఉండలు కట్టకుండా.
ఇలా కలుపుకుంటూ గట్టిపడే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ని తీసుకుంటున్నాను. స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి, మరి ఎక్కువగా తక్కువగా అలా కాకుండా కేసరి స్వీట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకే నేను ఏ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ని యాడ్ చేశాను. ఇలా షుగర్ కూడా కరిగిపోయి కేసరి మనకి దగ్గర పడిన తర్వాత ఇది పైనాపిల్ ఎసెన్స్ అండి. కేసరిలలో ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 2-3 డ్రాప్స్ని యాడ్ చేసుకున్నాను. అది లేకపోయినా స్కిప్ చేసి కేసరిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఉంటే మాత్రం 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, ఎండు కొబ్బరిని ఇందులోకి వేసేసుకొని రవ్వ మనకి ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలని ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు పైనాపిల్ని కూడా వేసుకోవచ్చు, బనానాని కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసేసుకొని సర్వ్ చేసుకోండి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ని, యాపిల్ పీసెస్ని నేను గార్నిష్ కోసం యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మన 6వ రోజు నైవేద్యంగా పెట్టే రెసిపీ కూడా రెడీ అయిపోయిందనమాట. నేను డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మన 7వ రెసిపీ ఏంటో చూసేద్దాం. అది కూడా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో మరి. ఈ రెసిపీ ఏంటంటే సాంబార్ రైస్ అండి. సాంబార్ రైస్ కోసం నేను ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ రైస్, 1 గ్లాసు కందిపప్పుని తీసుకొని ఒకసారి కడిగేసుకొని వాటర్ని 6 గ్లాసులు యూజ్ చేస్తున్నాను. 6 గ్లాసుల నీళ్లు వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ రాణించుకోవాలి. ఈలోపు నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకొని జ్యూస్ని పక్కన పెట్టేసుకోవాలి. మనం 4 విజిల్స్ తర్వాత చూస్తే రైస్, దాల్ ఇలా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 పీసులు ములక్కాడలు, 4-5 పీసులు బీరకాయ, చిన్న చిన్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొన్ని క్యారెట్ ముక్కలు, అలానే ఒక బంగాళాదుంపని నేను ఆయిల్లోకి వేసుకుంటున్నాను. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఒక కాకరకాయ తప్ప. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చింతపండు జ్యూస్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ కూరగాయల్ని ఉడికించుకోవాలి. వాటర్ కాస్త తగ్గిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న దాల్ రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. ఈ రైస్లో ఇంకా మీరు గుమ్మడికాయ అందుబాటులో ఉంటే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా టేస్ట్ అన్నది వస్తుందన్నమాట ఈ రెసిపీకి. నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేను యాడ్ చేయలేదు. కానీ ఉన్న వెజిటేబుల్స్ని వేసుకొని ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ సాంబార్ రైస్ అన్నది టేస్ట్ ఎంత బాగుంటుందో అండి. రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. ఇది కూడా నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని జీడిపప్పులతో డెకరేట్ చేసుకుంటున్నాను. మీరు కుక్ చేసుకునేటప్పుడే జీడిపప్పుల్ని కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. మరి మన 8వ రెసిపీ శనగ గుగ్గిళ్ళండి. ఇవి అందరికీ తెలుసు, కాకపోతే ఒక కొత్త పద్ధతిలో చూపిస్తున్నాను. 1 గ్లాస్ శనగలని నైటే నానబెట్టుకోండి, లేదంటే సేమ్ డే అయితే ఒక 4 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. బాగా నానిపోయిన తర్వాత వీటిని ఏ వాటర్తో అయితే నానబెట్టామో ఆ వాటర్ని పడేసి వేరొక వాటర్ని వేసుకొని ఈ విధంగా నానిపోయాక కుక్కర్లోకి వేసేసుకోవాలి. మరికొన్ని వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయే విధంగా ఉడికించుకున్నాక వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్తో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీ కూడా. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, అలానే జీడిపప్పులను వేసుకొని
వేపేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఏం యాడ్ చేయాలో చూద్దాం. మన దగ్గర పచ్చి కొబ్బరి అందుబాటులో ఉంటే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా గ్రైండ్ చేసి పొడిలాగా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా గుళ్ళల్లో ప్రసాదంలాగా ఈ విధంగానే పెడతారు. అందుకే నేను పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని వేపుకున్నాక గుగ్గిళ్ళని కూడా వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేశాను. జీలకర్ర పొడి ఎందుకంటే మనకి శనగలు ఉబ్బరం కాబట్టి జీలకర్ర పొడిని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ డిఫరెంట్గా ఉంటుందండి. కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఫైనల్గా. ఈ రెసిపీని కూడా మీరు తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది కూడా చాలా త్వరగా రెడీ అయిపోయే ప్రసాదమే అండి. పండగ అని మాటే కానీ చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసేసుకొని రెడీగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఇక్కడ ప్రిపేర్ చేసే 9వ ప్రసాదం స్వీట్ పొంగల్ లేదా గూడ అన్నం, బెల్లం అన్నం అంటారు కదా. కొత్త పద్ధతిలో షేర్ చేస్తున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ రైస్ని ప్యాన్లో వేసుకొని రైస్ తెల్లగా మారిపోయే వరకు వేపేసుకోవాలండి. రైస్ కాస్త ఈ విధంగా తెల్లగా అయిపోయిన తర్వాత వేరొక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. సేమ్ గ్లాస్తో 1 గ్లాసు మూంగ్ దాల్ అండి, పెసరపప్పు లేదా వడపప్పు అంటాం కదా, వాటిని కూడా ప్యాన్లో వేసేసుకొని వేపేసుకోవాలి. నేను ఈ రెసిపీకి ఒకటే గ్లాస్ని యూజ్ చేశాను మెజర్ కోసం. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఇవి వేగిపోయాక ఇందులోకి సేమ్ గ్లాస్తో సగ్గు బియ్యంని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేపేసుకొని పక్కకి సపరేట్ చేసేసుకోవాలండి. వేరొక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఇలా పక్కన పళ్ళెంలోకి తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇందులోకి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని సేమ్ గ్లాస్తో 1 గ్లాసు షుగర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూపిస్తున్నది జాజికాయ, అలానే మేస్ అంటారు కదా, ఆరెంజ్ కలర్ ఫ్లవర్ లాగా ఉంటుంది, అది ఇలాచీలను ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఫ్లేవరు టెంపుల్ స్టైల్లో ఉంటుందండి ఈ బెల్లం ప్రసాదం అన్నది, అందుకే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు సేమ్ ప్యాన్ పెట్టుకొని 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని మనం వేపుకున్న బియ్యం, మూంగ్ దాల్, సగ్గు బియ్యంని వేసేసుకొని కాసేపు వేపుకోవాలి నెయ్యిలో. ఇలా వేపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వీటిని తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని ఎన్ని యాడ్ చేసుకోవాలి అన్నది కూడా చూద్దాం. చూడండి, ఈ గ్లాస్తో 8 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. అప్పుడే మనకి ఈ బెల్లం అన్నం అన్నది బాగా జారుడుగా వస్తుందండి. ఎంతసేపు అయినా సరే చిక్కబడదు. చిక్కబడినా కానీ అసలు ముద్దలాగా అవ్వకుండా జారుడుగానే ఉంటుందన్నమాట. 8 గ్లాసుల వాటర్ని వేసేసుకొని ఇది బాగా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీని మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే ఇవి బాగా ఉడుకుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకుంటూ ఉన్నప్పుడు దగ్గర పడుతూ వస్తుందండి. మనం కలుపుకుంటూనే అడుగు అంటకుండా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ ఒక్క రెసిపీ ప్రిపేర్ అవ్వడానికి కొద్దిగా సమయం తీసుకుంటుందండి. మిగిలినవన్నీ చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, వాటర్ కాస్త దగ్గర పడి రెసిపీ కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు సేమ్ గ్లాస్తో 2 గ్లాసుల బెల్లంని తీసుకొని కలుపుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే మరొక గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బెల్లంని కాస్త తక్కువగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇది మరి కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసేసుకొని కలిపేసుకోవాలి. షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇది కాస్త చిక్కబడే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక చిన్న క్యారీలో నేను నెయ్యిని 5-6 టీ స్పూన్లు తీసుకున్నాను. తక్కువగా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 3 టీ స్పూన్లు తీసుకోండి. నెయ్యి కరిగిపోయాక జీడిపప్పులు, బాదం, ఎండు ద్రాక్షల్ని వేసేసుకొని వేపేసుకొని ఈ బెల్లం పరమాన్నంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని కాసేపు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ నెయ్యి ఫ్లేవరు మొత్తం ఈ రైస్కి ఉడికిపోయి టేస్ట్
అరోమా చాలా బాగా వస్తాయన్నమాట. అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చల్లారిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే మరి కాస్త చిక్కబడుతుందన్నమాట. అది కూడా నేను చూపిస్తాను. ఇలా సర్వ్ చేసేసుకున్నాక ప్యాన్లో మిగిలిన ఈ రైస్ని ఒకసారి కప్లో వేసుకొని చూపిస్తాను చూడండి. చల్లారిపోయాక ఇంతకు మించి గట్టిపడదండి. ఎంత బాగుంటుందో జారుడుగా. తప్పకుండా ఇదే విధంగా మీరు కూడా ఈ అన్ని ప్రసాదాలని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ మన కలశాస్ కిచెన్ ఛానల్ తరపున దసరా శుభాకాంక్షలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మరొక రెసిపీతో మీ ముందుంటాను. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.